హెచ్టీసీ లోకల్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో కవ్వ వేణుగోపాల్ రెడ్డి నివాసం ఆవరణలో ఉంచిన 2 గ్యాస్ సిలిండర్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. గురువారం రాత్రి 11 గంటల వరకు ఇంట్లో టీవీ చూసుకుంటూ ఉన్నామని, అనంతరం నిద్రపోయామని ఇంటి నిర్వాహకులు తెలిపారు. అయితే తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో లేచి చూడగా ఆవరణలో ఉంచిన 2 గ్యాస్ సిలిండర్లు కనిపించకపోవడంతో షాక్కు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. వేణుగోపాల్ రెడ్డి, మాది హుస్నాబాద్ మున్సిపాలిటీ ఏరియా, సిద్దిపేట జిల్లా. దాదాపు 35 సంవత్సరాల నుండి కూడా మేము పెళ్ళైన తర్వాత ఏదైతే ఐఓసీ సంబంధించిన గ్యాస్ డీలర్ దగ్గర నుండి గ్యాస్ తీసుకున్నాం. అప్పటి నుండి డబుల్ సిలిండర్ తీసుకున్నాం. కానీ ఐఓసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము వంట ఇంటికి బహిరంగంగా ఖాళీగా వాతావరణము స్వచ్ఛంగా ఉండే దగ్గరనే పెట్టాలనేది నిబంధన ఉన్నది. దాన్ని పాటిస్తే మాకు, ఎందుకంటే రోడ్డుకు 200 మీటర్లు ఉన్నది. ఇప్పటి వరకు కూడా మా దగ్గర దొంగతనాలు కానీ మా ఇంట్లో ఏదైనా చిన్న వస్తువు పోయినది లేదు. దాని ఉద్దేశంగానే మేము ఇక్కడ ముందుకు పెట్టడం జరిగింది. గ్యాస్ 2, ఒకటి నిండు సిలిండర్ ద్వారా మనకు ఇంట్లో పోయి నిత్యావసరాలు యూజ్ చేసుకునేందుకు, ఆ తర్వాత ఖాళీ సిలిండర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైతే యుద్ధ ప్రభావము మన గ్యాస్ కొరత వల్ల ఈ మధ్య గ్యాస్ సంబంధించిన సిలిండర్ల దొంగలు చాలా అవుతుందని ఇప్పుడే తెలిసింది. కానీ మనకి ఇప్పటి వరకు ఎలాంటి దొంగతనాలు జరగలేదు. కాబట్టి మా ఇంట్లో ఇప్పటి వరకు కూడా ఎన్నడూ, మేము దాదాపు 50-60 సంవత్సరాలు అయింది, అప్పటి వరకు కూడా ఎక్కడ కూడా దొంగతనాలు జరగలేదు. కాబట్టి మేము అదే దాని ప్రకారమే ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ నిన్న రాత్రి 11 గంటల వరకు మేము టీవీ చూసి పడుకున్నాం. తర్వాత 4:30 గంటల ప్రాంతాన లేచి చూసే వరకు 2 సిలిండర్లు పోయినాయి. దాని ద్వారా ముఖ్యంగా ఏంటంటే గ్యాస్ సిలిండర్లను ఎత్తుకపోయేందుకు స్పెషల్గా కొంతమంది దొంగలు తయారయ్యారు. కాబట్టి పోలీసు వారు నిఘా పెంచి గ్యాస్ సిలిండర్ దొంగలను పట్టుకోవాలి. దీని ద్వారానే మా గ్యాస్ సిలిండర్ 2 పోయినాయని 8 గంటలకు స్థానిక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది.